నమస్కారం. తెలుగువారి పండగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం. మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. ఈ కొత్త ఏడు మొదలు కొందరిలో ఆందోళన, మరికొందరిలో ఆనందం. ప్రధాన కారణం దానికి పరాభవం అనే పేరు ఉండడం. పరాభవం అంటే అవమానం లేదా ఓటమని భావిస్తాం. కానీ ఈ పేరు వెనుక ఉన్నది లోతైన ఆధ్యాత్మిక అర్థం. పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనలను వదిలివేయడం అత్యవసరం. మనలోని అజ్ఞానం, అహంకారం, బలహీనతలను ఓడించడమే పరాభవం. ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే కొత్తేడాది అసలు సందేశం. ఉగాది పచ్చడిలో 6 రుచుల్లాగే జీవితంలో కూడా కష్టసుఖాలు అంతే సహజం. లక్ష్యాలకు అడ్డుపడే బద్ధకాన్ని వీడితే విజయం వైపు అడుగులు వేయగలం. మనలోని ప్రతికూలత ఆలోచనలను పరాభవం చేసి అలవరుచుకోవాలి సానుకూల దృక్పథం. నేను అనే అహం వీడి సంపాదించాలి వినయంతో కూడిన జ్ఞానం. వేప పువ్వు చేదైనా మనం ఉగాది నాడు ఇష్టంగా స్వీకరిస్తాం. మాత్ర ఎప్పుడూ చేదే. ఫలితం మన శరీరానికి కలుగు ఆరోగ్యం. మార్పు మొదలు ఇబ్బంది అయినా అది చేస్తుంది మనల్ని మరింత దృఢం. అందుకే విశ్వావసులో మనం నేర్చుకున్న జీవిత పాఠాలను పునాదిగా చేసుకొని ఓటమికి కుంగిపోకుండా దాన్నే గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి. పరాభవ సంవత్సరంలో మనల్ని మనం ఒక కొత్త వ్యక్తిగా మలచుకోవాలి. ఈ కొత్త ఏడు మనకు ఒక కొత్త ఆరంభం కావాలి. మసక చీకటిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది. మనలోని లోపాలను పరాభవం చేస్తేనే కదా మనలోని మానవత్వం వెలుగు చూసేది. మరి ఈ కొత్త ఏడు మీలోని ఏ బలహీనతను పరాభవం చేయాలనుకుంటున్నారు? ఏ బలాన్ని స్వాగతించాలని అనుకుంటున్నారు? ధన్యవాదాలు.